రైట్ ఇక బులెటిన్ లో స్పెషల్ డ్రైవ్ చూద్దాం. ఏపీలో కలకలం రేపిన రీతూ చౌదరి ల్యాండ్ స్కామ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో రీతూ భర్త చీమకుర్తి శ్రీకాంత్ డేంజర్ జోన్ లో ఉన్నారు. వైసీపీ ముఖ్య నేతల పేర్లను శ్రీకాంత్ బయట పెడుతున్నారు. అంతేకాదు కొందరు ఐఏఎస్ ఐపీఎస్ వారసుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. గోవా రిసార్ట్లో సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు కూడా ఎదురవుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్లను గుప్పిట్లో పెట్టుకుని అక్రమ భూదందాలకు పాల్పడినట్లు ఆ విచారణలో తేలిందే. విశాఖ, విజయవాడ, భోగాపురం, కర్నూలు, కడప, తిరుపతిలో విలువైన భూములను అప్పనంగా కొందరు సబ్ రిజిస్టర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రీతూ ల్యాండ్ స్కామ్ తరహాలోనే అనేక ల్యాండ్ స్కామ్లు జరిగినట్లుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్స్ అయిన గుంటూరు నుంచి రవికృష్ణ, తిరుపతి నుంచి హరిబాబు, ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. ముందుగా గుంటూరు నుండి హరికృష్ణ అందించే డీటెయిల్స్ తెలుసుకుందాం. హరికృష్ణ, ఓవర్ టు యు. జమీమా, ఏదైతే ఈ రీతూ చౌదరికి సంబంధించి ఈ ల్యాండ్ స్కామ్ కేసు ఉందో, ఈ ల్యాండ్ స్కామ్ కేసు అనేది ఒక అవినీతి అధికారి, అది సబ్ రిజిస్ట్రార్గా చేసినటువంటి అవినీతి అధికారి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఒక సీఎంకి రాసినటువంటి, చంద్రబాబు నాయుడుకి రాసినటువంటి లేఖలో ఈ స్కామ్కి సంబంధించిన వ్యవహారం అయితే బయటపడిందని ప్రజెంట్ అయితే తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఈ రీతూ చౌదరి ఒక బుల్లితెర నటి. అదేవిధంగా కూడా ఎప్పుడైతే జబర్దస్త్ టీంలో పనిచేయటం బిగించేసిందో అప్పుడు ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్లో కూడా వెళుతుంది అనేటువంటి ఈ ఇష్యూస్ రావడంతో ఒక్కసారిగా కూడా ఆమెకి టాప్ ప్రయారిటీ అనేది వచ్చింది. కాకపోతే మాత్రం ఆమెకు సంబంధించి ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ధర్మసింగ్, ఎవరైతే సబ్ రిజిస్ట్రార్ ఇబ్రహీంపట్నంలో పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ ఉన్నాడో, ఆయన సీఎంకి రాసినటువంటి లెటర్లో తాను చేసినటువంటి ఎవరెవరికి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశాను అనే దాని గురించి ఆయన వివరించడం జరిగింది. ప్రధానంగా కూడా అప్పుడున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు కొంతమంది ఒత్తిడి చేయడంతో తాను చేసినటువంటి రిజిస్ట్రేషన్లు ఇవి అని ఆయన ఖచ్చితంగా కూడా వాటిని అన్నింటినీ లిస్ట్ అవుట్ చేసి పంపించినటువంటి నేపథ్యంలో ఈ సంఘటన అయితే బయటపడిందని చెప్పుకోవచ్చు. స్కామ్ సంబంధించినటువంటి ఘటన ప్రధానంగా కూడా మొత్తం 700 కోట్ల రూపాయలు, అంటే ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు, అంటే విజయవాడ సరౌండింగ్లో ఉన్నటువంటి మొత్తం ఈ భూముల వాల్యూ ఏదైతే రిజిస్ట్రేషన్ రీతూ చౌదరి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారో, ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ మొత్తంగా కూడా 700 కోట్లు ఉన్నట్లుగా కూడా ప్రజెంట్ అయితే అంచనా వేయడం జరిగింది. ప్రధానంగా ఈ రీతూ చౌదరికి సంబంధించి ఆమె భర్తగా అని చెప్పుకుంటున్నటువంటి చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి కీలకమైనటువంటి ఈ కేసులో వ్యవహారం నడిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఇతను డిఎన్ఆర్, అంటే అప్పుడున్నటువంటి సీఎం వైఎస్ జగన్కి పర్సనల్గా కూడా ఉన్నటువంటి డిఎన్ఆర్ నాగేశ్వర రెడ్డి, ఈ నాగేశ్వర రెడ్డికి ఇతను పర్సనల్గా ఉన్నాడు. ఈ నాగేశ్వర రెడ్డి అదేవిధంగా కూడా బినామీగా కూడా శ్రీకాంత్ ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి సమాచారం. అలాగే ఈ కేసుకు సంబంధించి, అంటే ఈ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి భార్య అయినటువంటి భారతిరెడ్డి కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా ఆరోపణలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం. అలాగే దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా ఇక ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరు సునీల్ రెడ్డి కూడా దీంట్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించిన వ్యవహారంలో భూమికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి భూమిని తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి క్రమంలో కూడా చాలా అక్రమాలకు పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా గోవా కేంద్రంగా కూడా ఈ భూ స్కామ్ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. గోవాకు ఎవరైనా సరే వాళ్ళు అడిగినటువంటి భూములకు సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయనటువంటి పక్షంలో, అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ కొద్దిపాటి డబ్బుతోనే వాళ్ళు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేని పక్షంలో మాత్రం వాళ్ళు బెదిరింపులు కూడా పాల్పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక భూ యజమాని ఆ భూమిని వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయనటువంటి క్రమంలో ఆయన కుమారుడిని గోవా తీసుకెళ్ళి అక్కడ నిర్బంధించి కిడ్నాప్ చేసి ఆ భూమిని కూడా రాయించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఈ ధర్మసింగ్ చెప్పినటువంటి ఈ వ్యవహారం మొత్తంగా కూడా, అంటే పూర్తిగా కూడా, అంటే ఇక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇదే విధంగా, అంటే ముఖ్యంగా ఏవేవైతే మేజర్ సిటీస్, అదేవిధంగా కూడా భూమి వాల్యూ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ, అలాగే రాజమండ్రి, వైజాగ్, తిరుపతి, ఈ ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున కూడా ఈ భూ దందాలు జరిగినట్లుగా కూడా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో బయటపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా
ఇవే కాకుండా అంటే ఇప్పుడు రీతు చౌదరికి సంబంధించినటువంటి భూ స్కామ్ కేసు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో మిగతా ఎన్ని జరిగినాయి ఏమిటి, ఈ స్కామ్కి ఇలాంటి స్కాములు రాష్ట్రంలో ఎన్ని జరిగినాయి అనే దాని మీద కూడా ప్రజెంట్ అయితే మాత్రం ప్రభుత్వం సీరియస్గా ఉంది. దీనికి సంబంధించి ఏసీబీ కూడా లెక్కలు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఒక బుల్లితెర నటి, అది కూడా చాలా లిమిటెడ్గా కూడా ఆమెకి బుల్లితెరపై ఈ స్థానం ఉన్నప్పటికీ కూడా అంత లగ్జూరియస్ లైఫ్ అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈమెకి దీనికి సంబంధించి ఒక మిస్టరీగా మారినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి శ్రీకాంత్ అనే వ్యక్తి, అంటే ఎవరైతే చెమకుర్తి శ్రీకాంత్ ఉన్నాడో ఈ శ్రీకాంత్ కీలకంగా వ్యవహరించాడు. చెమకుర్తి శ్రీకాంత్ ఈవెన్ని మ్యారేజ్ చేసుకున్నట్లుగా కూడా చెప్తున్నాడు, తమ భార్యగా కూడా పేర్కొన్నాడు. రిజిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఆయన ఇబ్రహీంపట్నానికి సంబంధించి ఒక 10 ఎకరాల ల్యాండ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించినటువంటి క్రమంలో తన భార్యకి అయినటువంటి రీతు చౌదరికి ఈ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాను అని దాంట్లో ఆయనైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి పూర్తిగా కూడా డాక్యుమెంట్స్ కూడా ఉన్నటువంటి ఈ నేపథ్యం ప్రజెంట్ ఇక్కడికి సంబంధించి పూర్తిగా కూడా ఇప్పుడైతే ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉంది. ఈ రీతు చౌదరికి సంబంధించిన వ్యవహారంలో రీతు చౌదరి మాత్రం తనకేమి తెలియదు, తాను కేవలం తన భర్త అయినటువంటి ఎవరైతే ఈ శ్రీకాంత్ ఉన్నారో ఈ చెమకుర్తి శ్రీకాంత్ ఆదేశాల మేరకు తాను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చేసి సంతకాలు పెట్టాను, ఆ భూములు కానీ ఆ భూములకు సంబంధించిన వ్యవహారం కానీ యజమానులు కానీ తనకు తెలియదు అని చెబుతుంది. అయితే మాత్రం ఇక్కడ ప్రధానంగా కూడా గత ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి ఈ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు డిఎన్ఆర్ అయి ఉండొచ్చు, లేదా ఆయన సోదరుడు అయినటువంటి సునీల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బినామీగా ఉన్నటువంటి శ్రీకాంత్ మాత్రం పూర్తిగా కూడా భూములకి సంబంధించి భూములు స్కామ్కి సంబంధించి పూర్తిగా కూడా కేంద్రీకరించినట్లు తెలుస్తుంది. వాళ్ళ చెప్పినటువంటి ఆదేశాల మేరకు శ్రీకాంత్ అయితే మాత్రం ఆ భూములన్నింటినీ కూడా తీసుకోవటం, ఆ భూములకి సంబంధించి ప్రధానంగా కూడా తన భార్య అయినటువంటి భార్యగా చెబుతున్నటువంటి ఎవరైతే ఈ రీతు చౌదరి ఉన్నారో ఆ రీతు చౌదరి పేరున ఈ భూములకు సంబంధించి మాత్రం రిజిస్ట్రేషన్ చేయించినటువంటి పరిస్థితి కనపడింది. పూర్తిగా ఈ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి వాల్యూ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే 700 కోట్ల రూపాయల పైగా కూడా ఈ రీతు చౌదరి పేరుతో ఈ భూములు ఉన్నట్లుగా కూడా ప్రజెంట్ అయితే కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా దీని మీద ఎంక్వైరీ అయితే ఏసీబీ ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉంది. ఇదే కాకుండా మరి ఇలా ఎన్ని జరిగినాయి అంటే గతంలో ఈ ఎవరైతే శ్రీకాంత్ ఉన్నారో శ్రీకాంత్ ఈ రిజిస్ట్రార్తో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇంటర్నల్గా మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఈ భూములకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అల్లుడిని హనీ ట్రాప్ చేయించడం ద్వారా ఆ భూములకి సంబంధించిన వ్యవహారంలో అతను కూడా లాగటం జరిగింది. అదేవిధంగా కూడా ఆ భూములకు సంబంధించిన వ్యవహారంలో అతని సపోర్ట్ కూడా తీసుకున్నాం హనీ ట్రాప్ చేయడం ద్వారా అని ఆయన పేర్కొన్నాడు. అంటే దీన్ని బట్టి ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా ఈ భూ స్కామ్కి సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు కీలకమైనటువంటి పాత్రదారులు అయినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అసలు ఈ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి రీతు చౌదరి సూత్రధార లేకపోతే పాత్రధార అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడైతే మాత్రం దీనికి సంబంధించినట్టయితే మాత్రం ఎంక్వైరీ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.